దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఒకవైపు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. మీరంటే మీరే కారణమని ఆప్ బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. దీపావళి పండుగ వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 38 కేంద్రాల్లో వాయు కాలుష్యం తీవ్రతను అధికారులు పరిశీలించారు. దాదాపుగా మెజారిటీ కేంద్రాల్లో వాయు కాలుష్యం 400 మార్కు దాటిందని అధికారులు వెల్లడించారు. ఆనంద్ విహార్, వజీర్పూర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇటు ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటే అటు రాజకీయ పార్టీలు విమర్శలతో కాలం గడుపుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యానికి గతంలోని ఆప్ సర్కార్ నిర్వాకమే కారణమని కమలం పార్టీ విమర్శిస్తుంది. పొల్యూషన్ను నియంత్రించడంలో రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ విఫలమైందని ఎదురుదాడి చేస్తుంది. ఆపు పాలనలో ఉన్న పంజాబ్లో పంటల వ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఘాటు విమర్శలు చేశారు. అమిత్ మాలవీయ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ ఖండించారు. ఢిల్లీ వాయు కాలుష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆయన. ఎయిర్ పొల్యూషన్ నియంత్రించడంలో రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ విఫలమైందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ ఘాటు ఆరోపణలు చేశారు. ఆర్టిఫిషియల్ రెయిన్ సంగతేమైందని సౌరభ్ భరద్వాజ ప్రశ్నించారు. అంతేకాదు ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రులతో రేఖా గుప్తా సర్కార్ కుమ్మక్కు అయిందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ రెయిన్పై ఢిల్లీ సర్కార్ మాట తప్పిందన్నారు. ఏమైనా ప్రజల పొల్యూషన్తో నానా ఇబ్బందులు పడుతుంటే అందుకు మీరంటే మీరే కారణమని బీజేపీ ఆప్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.